హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి దిండిగల్ తలపకట్టు చికెన్ బిర్యానీ. స్పైసీగా మంచి ఫ్లేవర్తో టేస్టీగా ఈ చికెన్ బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా ది బెస్ట్గా వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల వరకు చిట్టిముత్యాల రైస్ని యాడ్ చేసుకోవాలి. ఈ బిర్యానీకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ చిట్టిముత్యాల రైసేనండి. ఈ రైస్తో చేస్తారు కాబట్టి బిర్యానీకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ రైస్లోకి తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి శుభ్రంగా కడిగేసి మళ్ళీ తిరిగి ఇందులో వాటర్ యాడ్ చేసుకొని ఒక 20 మినిట్స్ పాటు పక్కన ఉంచుకొని ఈలోపు మసాలా ప్రిపేర్ చేసుకుంటే రైస్ అనేది చక్కగా నానిపోతుంది. మసాలా ప్రిపరేషన్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 ఇంచుల వరకు ఉన్న 5 నుంచి 6 దాల్చిన చెక్కలు, అలాగే 10 నుంచి 12 లవంగాలు, ఒక స్టార్ ఎనీస్, 3 యాలకులు, ఒక చిన్న జావిత్రి, అలాగే ఒక చిన్న బిర్యానీ ఆకు, ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు మిరియాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ సోంఫ్, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిర్చి, 5 నుంచి 6 జీడిపప్పు పలుకులు వేసుకొని వీటన్నిటిని ఫైన్ పౌడర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మరో మిక్సీ జార్ తీసుకొని అందులో ఇలా 4 మీడియం సైజు గల ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. దీంతోపాటు ఒక 3 పచ్చిమిర్చి, అలాగే ఒక చిన్న కట్ట కొత్తిమీరని శుభ్రంగా కడిగి ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక చిన్న కట్ట పుదీనాను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఫైన్గా పేస్ట్ చేసేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫైన్ పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసుకొని అందులో 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఒక బిర్యానీ ఆకు, అలాగే ఫైన్గా పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ పేస్ట్ ఉంది కదా, అది కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ వేగుతున్నప్పుడే ఇందులో 1.5 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని పచ్చివాసన పోయి ఆయిల్ పైకి సపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారుగా, ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసేసుకొని ఆయిల్ పైకి సపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి మసాలా అనేది చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగుని యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు ఫ్రై అవ్వనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత ఇందులో బాగా శుభ్రం చేసి పెట్టుకున్న 1/2 కేజీ వరకు చికెన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చెప్పిన మసాలా అంతా కూడా 1/2 కేజీ చికెన్కి కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఒకవేళ 1 కేజీ చికెన్ తీసుకుంటున్నట్లయితే మసాలాని డబుల్ చేసుకోండి. చికెన్ యాడ్ చేసిన తర్వాత ఈ మసాలా అంతా కూడా బాగా కోట్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు ఈ చికెన్ని ఫ్రై అవ్వనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత ఈ చికెన్లోకి మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకొని చికెన్ని 70% వరకు కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, చికెన్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో. ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసేసుకోవాలి. రైస్ అంతా కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 3 కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ 1 కప్ వాటర్ అనేటివి చికెన్ ఉడికేటప్పుడు వేసాము. సో మొత్తం 4 కప్పుల వరకు వాటర్ ఇందులో పర్ఫెక్ట్గా సరిపోతాయి. వాటర్ యాడ్ చేసిన తర్వాత అంతా కూడా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో 3 to 4 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో 3 to 4 మినిట్స్ పాటు కుక్ చేసిన తర్వాత
ఇందులోనే ఒక అరచెక్క వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని 5 మినిట్స్ పాటు ఇలా రైస్ దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా రైస్ దగ్గర అవుతున్నప్పుడు ఇందులో సన్నగా తరుక్కున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకొని ఈ బౌల్ని ఒకసారి పక్కకు పెట్టేసి పాత దోశ పెనం ఏదైనా ఉంటే దాన్ని ఇదే బర్నర్ పైన పెట్టేసి హై ఫ్లేమ్లో కాస్త వేడవ్వనిచ్చి తర్వాత తిరిగి ఈ బౌల్ని ఆ దోశ పెనం మీద పెట్టేసుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత ఆవిరి అనేది ఎక్కడా పోకుండా గట్టిగా మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. అంతేనండి, దిండుగల్ తలపకట్టు చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరెన్నో హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.